శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. అష్టమి తిథి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి నవమి. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 9 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి హర్షణ యోగం. కౌలవకరణం ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 4 నిమిషాలకు ప్రారంభమవుతాయి. రేపు ఉదయం వరకు కూడా శేషం ఉన్నది. ఇటు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 57 నిమిషాల నుండి 9 గంటల 44 నిమిషాల వరకు, తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 36 నిమిషాల వరకు. నేటి వర్జ్యం సాయంత్రం 6 గంటల 46 నిమిషాల నుండి 8 గంటల 29 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథి అష్టమి. సాధారణంగా అష్టమ్యాం వ్యాధి పీడాచ అని అష్టమి తిథి గురించి వ్యాధి బాధలు అందించేది అని ఒక అపవాదు ఉన్నది. ఇది కేవలం ప్రయాణ సంబంధమైనటువంటి రీతిలో ఆ మాట చెప్పారు. కానీ అష్టమి వాస్తవంగా జయతిథి అని చెప్పబడుతుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం అష్టమి నాడు జరిగింది. దుర్గా పరమేశ్వరి యొక్క ఆవిర్భావం కూడా అష్టమి నాడు జరిగింది. అటువంటి శుక్రవారం నాడు శక్త్యాత్మకమైనటువంటి ఈ వారం నాడు అష్టమి తిథి రోజున దుర్గా ఆరాధన చేయటం చాలా విశేషం. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతోహో స్వస్తే స్మృతాం అతివతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త అని మార్కండేయుల వారు మార్కండేయ పురాణంలో దేవి మహత్యంలో చెప్పడం జరిగింది. దుర్గే స్మృత, ఆ అమ్మవారిని స్మరిస్తే చాలు. హరసి అంటే హరిస్తుంది. ఆవిడ దేన్ని హరిస్తుందంటే ఈ సమస్త జంతుజాలానికి సంబంధించినటువంటి భీతిని భయాన్ని అమ్మ పోగొడుతుంది. స్వస్తే స్మృతాం అతిపతీవ శుభాన్ దదాసి, అనేకమైనటువంటి విశేషమైనటువంటి శుభాలను అమ్మ ప్రసాదిస్తుంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య, దారిద్ర్యాన్ని దుఃఖాన్ని భయాన్ని పోగొట్టేది ఇంకెవరమ్మా, నీవు తప్ప. సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త, అన్ని ఉపకరణాలను అందించేటటువంటి ఆర్ద్రచిత్తయ్యి అమ్మ ఉంటుంది. అటువంటి దుర్గా ఆరాధన, దుర్గా స్తోత్రపారాయణ ఈనాడు చేయడం చాలా విశేషం. అట్లాగే జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ అనగానే మనకి జ్యేష్ఠాదేవి జ్ఞాపకం వస్తుంది. అటువంటి సమస్త దారిద్ర్య బాధ నివృత్తి అవ్వడానికి లక్ష్మీప్రదమైనటువంటి ఈ శుక్రవారం నాడు ప్రదోషకాలంలో కనకధారాస్తవ పారాయణ లేదా లక్ష్మీ అష్టోత్తర పారాయణ సాయంకాలం సంధ్యాదీపం పెట్టి చేసినట్లయితే సమస్త శుభాలు సిద్ధిస్తాయి, సమస్త సంపదలు కూడా సిద్ధిస్తాయి. ఎటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఈశార్ధాంగవాసిని అయినటువంటి జగదంబ దుర్గాదేవి యొక్క అనుగ్రహం, అటువంటి పరంధాముడు పరమాత్మ పుండరీకాక్షుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క హృత్ ఆలయంలో నిరంతరం నివసించేటటువంటి మహాలక్ష్మి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అష్టమి, తదుపరి నవమి. ఈరోజు శుక్రవారం. నేటి నక్షత్రం అనురాధ, తదుపరి జ్యేష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు ఉన్నాడు, మిథునంలో కుజుడు వక్రీకరించి ఉన్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో రవి బుధ శనులు ఉంటే మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశి వారి ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి.
ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే బాగా పలుకుబడినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కానీ వారి నుండి ప్రయోజనం అంటూ ఏమాత్రము ఉండనే ఉండదు. ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంది, అయితే ఇబ్బందిని కలిగించేదిగా మాత్రం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఉండే వ్యక్తుల మధ్య అంతర్గతమైనటువంటి పోరు చిన్నగా రావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించేదిగా ఉండకపోవచ్చు. ఆర్థికంగా కొంత రుణాన్ని చేయవలసిన అవసరం ఉండొచ్చు, కానీ రుణాన్ని చేసేంతటి పరిస్థితి మాత్రం వచ్చినా చేసే అవకాశం ఉండదు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉండొచ్చు. ఈ రాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేటికి అనుకూలం. కలిసి వచ్చేటటువంటి రంగు నేటికి మాత్రం తెలుపు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మిశ్రమ యోగం కనిపిస్తుంది గ్రహ విధానంలో. ఆ కారణంగా ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. చేస్తున్నటువంటి వ్యాపారాన్ని మార్చాలని కానీ, లేదా చేస్తున్నటువంటి ఉద్యోగం మరొక చోటికి వెళితే మరింతగా లాభకరంగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ ఏమాత్రమూ సరి కానే కాదు. దూరభార ప్రయాణాల వల్ల లాభం కలుగుతుందనే ఆలోచన అంత సరైనటువంటి అంశం ఈరోజుకి కాకపోవచ్చు. వివాహాది శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలించేవిగానే ఉంటాయి, కానీ బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి బాగా లాభిస్తుంది. కలిసి వచ్చే రంగు నేటికి మాత్రం ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి ఈ రాశి వారికి 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కావాలని ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. పై అధికారులు మొత్తం బాధ్యతని వీరి మీదే విడిచినటువంటి కారణంగా స్వతంత్రంగా కొన్ని పనులు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. తద్వారా ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ఎట్టి పరిస్థితులైనా సరే పైవారిని సంప్రదించి మాత్రమే చేయడం శ్రేయస్కరం తప్ప సొంత నిర్ణయం అంత మంచిది కాకపోవచ్చు. నేటికి మాత్రం ఆర్థికపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. వ్యావహారికమైనటువంటి ప్రతి విషయము కూడా సంప్రదింపుల ద్వారానే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కూడా. ఎవరితోనూ వాద విరోధాలు ఏమాత్రము మంచిది కానే కాదు. ముఖ్యంగా మాట్లాడేటువంటి ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. అది ఎదుటివారు ప్రత్యేకంగా మనం మాట్లాడేదాన్ని చాలా శ్రద్ధతో గమనిస్తున్నారనే విషయాన్ని మర్చిపోనేకూడదు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పుష్పజలాలతో పూజించినట్లయితే ఆకస్మికమైనటువంటి ఆర్థిక శుభవార్త వినే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం ఈ రోజున ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. కలిసి వచ్చే రంగు పసుపచ్చన నేటికి మాత్రం. అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఏమీ తోచనటువంటి స్థితిలో ఉంటారు. ప్రతి పని వాయిదా పడుతూ వెడుతూ ఉంటుంది. ఏదో మధ్య మార్గంగా 1-2 సమస్యలైతే తీరవచ్చునేమో, కానీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి తప్ప తరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి పరీక్షల్ని చేయించుకుందామని అనిపించినా చేయించుకుంటే ఏమవుతుందో అనే భయం కారణంగా చేయించుకోకపోవచ్చు. దూరభార ప్రయాణాలు చేసే ఓపిక లేనటువంటి కారణంగాను, ఇష్టం లేనటువంటి కారణంగాను ప్రయాణాలను విరమించుకుంటారు. ఏ విధమైనటువంటి అసౌకర్యానికి తట్టుకోలేరు. ఆ కారణంగా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని చేయాలని అభిలషిస్తారు. కానీ ప్రయాణం రద్దు అయ్యేటటువంటి కారణంగా మానసికంగా సుఖంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారి సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే విదేశీ యానం
తప్పక లభిస్తుంది. ఆర్థికమైనటువంటి సిద్ధి కూడా కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి మాత్రం నీలం. నేటి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే 2 సమస్యలు తీరుతూ ఉంటే 3 సమస్యలు కొత్త వచ్చి చేరుతూ ఉంటాయి. సమస్యల ఆధిక్యమే కానీ సమస్యలు తగ్గడం అనేది కనిపించకపోవచ్చు. క్రొత్త ఉద్యోగాన్ని క్రొత్త వృత్తిని చేపట్టాలనేటటువంటి ఆలోచనకి వస్తారు, కానీ ఏదీ మాత్రం ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ ప్రయత్నాల కోసమని చేతిలో ఉన్నటువంటి సొమ్ము మంచినీటి ప్రాయంగా ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆ చిన్నదైన సమస్య మరింత పెద్దది కాకుండా ఉండడానికి, ధన వ్యయం కాకుండా ఉండడానికి తగినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేసే అవకాశం ఉంది. అయితే పెద్దగా దానివల్ల ఫలితం ఉండకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమాక్షతలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈ రాశి వారికి ఈ రోజున పశ్చిమ దిక్ ప్రయాణం లాభకరం. కలిసొచ్చేటటువంటి రంగు నేటికి మాత్రం నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలో శుభకార్యానికి సంబంధించినటువంటి వార్త వినిపించే కారణంగా ఆర్థికమైనటువంటి లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దానికోసమని ప్రత్యేకంగా రుణాన్ని తీసుకోవడం ఏమాత్రము సరికాదు. కుటుంబానికి సంబంధించిన ఉత్తములు, కుటుంబానికి సంబంధించిన ఆంతరంగికులు, కుటుంబం అంటే ఇష్టపడేటటువంటి ఉత్తమ వ్యక్తులు ఎవరున్నారో వారి నుండి తీసుకోవడం అవసరం. అంతదాకా అవసరం బహుశా పడకపోవచ్చు. ముఖ్యంగా రుణానికి సంబంధించిన ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా సహకరించే వారందరూ కూడా పూర్తిగా ఇవ్వడంతో శుభకార్యం గట్టెక్కే అవకాశం తప్పక ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారి గజలక్ష్మీదేవిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయవ్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఈ రాశి వారికి ఈ రోజున ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయము నేనే అనేటటువంటి ఆలోచన అహంకార భావంతో కలిగి ఉంటారు. దూరభార ప్రయాణాలు తప్పనిసరి కావచ్చు, అయినా శారీరకమైనటువంటి ఆరోగ్యం అంతగా సహకరించని కారణంగా బహుశా వెళ్ళలేకపోవచ్చు. మాట్లాడే ప్రతి మాటలోనూ కూడా దూకుడుతనం గోచరించే అవకాశం ఉంది. లోగడ జరిగిన విషయాలన్నింటినీ తిరిగి తిరిగి బుద్ధి నిండుగా గుర్తు చేసుకుంటూ ఉండేటటువంటి కారణంగా మానసికంగా అలసిపోయే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి అనుకూలత తక్కువగా ఉంటూ ఉంటుంది. సంతానం పట్ల మాత్రం ప్రేమ విశేషంగా ఉంటూ ఉంటుంది. వారి విద్యా ప్రతిభ కోసం హెచ్చుగా ఖర్చు చేసే అవకాశం కూడా ఉండొచ్చు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతానలక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభవార్తల్ని అన్ని విషయాల్లోనూ కూడా వినే అవకాశం ఉండొచ్చు. నూతన గృహలాభం ఉంటుంది కూడా. ఉత్తర దిక్ ప్రయాణం ఈ రోజుకి అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి మాత్రం పసుపచ్చన. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి నేడు 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అహంకారము లేకుండా ఉంటారు. కొత్తగా నిర్మించుకున్నటువంటి గృహంలో ప్రవేశించాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకోవాలనేటువంటి తపనతో ఉంటారు. అందరూ కూడా అనుకూలిస్తూ ఉండేటువంటి తీరు గోచరిస్తోంది. ఆర్థికంగా ఏ విధంగానూ లోటుతో ఉండరు. ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితిని కలిగి ఉంటారు కూడా. ఇటు ఆర్థికంగా నిలవతో ఉన్నప్పటికీ కూడా అటు ఆర్థికంగా అప్పులో ఉండేటువంటి శేషం కూడా యథార్థమని గమనించుకోగలగాలి. ఈ సందర్భంలో కూడా రుణాన్ని చేయాలని ప్రయత్నించడం ఏమాత్రం సరికాదు. ఇబ్బందికి గురయ్యే అంశం మాత్రమే.
ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం నేటికి మాత్రం లేకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారి జయలక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయం కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. నేటికి మాత్రం ఈ రాశి వారికి ఎరుపు రంగు అనుకూలం. అదృష్ట సంఖ్య నేటికి 6 ఈ రాశి వారికి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సొంతంగానే అన్ని పనులు నిర్వహించుకోవాలనే ఆలోచనతో ఉంటారు. ఉద్యోగంలోనూ వ్యవహారంలోనూ కూడా వ్యతిరేకతాభావాన్ని ప్రదర్శిస్తారు. ఇటు కుటుంబ పరంగా కానీ అటు ఉద్యోగపరంగా కానీ తమ పక్షాన నిలిచేవారు దాదాపుగా ఎవరూ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఏ పనినైనా సరే స్వతంత్రంగా చేసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రమే కలిగి అహంకార భావం ఉండే కారణంగా నష్టపోవడానికి సిద్ధంగా ఉండి తీరాల్సిందే. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగా ఉంటాయి తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఇంట బయట కూడా ఒత్తిళ్లు పెరిగేటటువంటి కారణంగా మాట పడవలసిన అవసరం ఏర్పడవచ్చు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ముద్ద మందారాలతో అర్చించినట్లయితే సంపూర్ణమైనటువంటి లాభకరమైన వార్తల్ని మాత్రమే వింటూ ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం నేటికి రాశివారికి అనుకూలిస్తుంది. కలిసొచ్చే రంగు నేటికి మాత్రం తెలుపు. నేటికి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ పరంగా వ్యతిరేక భావం లేకుండా ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి యజమానికి గౌరవాన్ని ఇస్తూ ఉండొచ్చు. చిన్నగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వ్యాపారం మెల్లగా పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు అవసరాలు ఏర్పడవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యంగా ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలించవచ్చు. నేటికి ఈ రాశివారి అదృష్ట సంఖ్య నలుపు. అదృష్ట సంఖ్య ఈ రాశివారికి నేడు 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎక్కువ మొత్తంలో సొమ్మును ఓ ప్రత్యేకమైన సంస్థలో పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఎవరి సలహాని తీసుకోవాలనేటువంటి ఇష్టం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి వ్యవహార దక్షత లేనిటువంటి వారితో సంప్రదింపులు జరిపే అవకాశం ఉండొచ్చు. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైనటువంటి ఆలోచనతో కానీ కార్యక్రమాన్ని చేసినట్లయితే తప్పక సర్వత్రా అనుకూలత గోచరించే అవకాశం బలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాల సంఖ్య మరింతగా ఉండకపోవచ్చు, మధ్యమంగానే ఉండొచ్చు. అది నిరుత్సాహపడే సంఖ్యగా కూడా అనిపించవచ్చు ఈ రాశి వారికి. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ఈరోజు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం విశేషంగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి ఈ రోజున కలిసి వచ్చే రంగు నీలం. నేటికి మాత్రం ఈ రాశివారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే ఒకరికి ఇద్దరు చొప్పున ఆలోచనలు చేసుకుంటూ కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చాలా సామాన్యంగా ఉండేటువంటి కారణంగా వృత్తి మీద అంతటి శ్రద్ధని చూపించలేకపోవచ్చు. అయినా ఆర్థికమైనటువంటి సంసిద్ధి కలుగుతుందనే ధైర్యంతో ఆ కార్యక్రమాన్ని అంగీకరిస్తారు. ఎంత వద్దని అనుకున్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఆదాయం కంటే కూడా ఖర్చు చేసినటువంటి ఆదాయం మరింత అయినటువంటి కారణంగా మానసికమైనటువంటి ఉద్విగ్నతతో ఉంటారు. ఉత్సాహంగా ఉండే అవకాశం తక్కువ. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైన అనారోగ్య భావన లేకుండా ఉండేసరికి
ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు తగినటువంటి ఔషధ సేవని చేస్తూ కనిపిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ రోజున వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు ప్రస్తుతానికి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించి పసుపు అక్షతలతో పూజించినట్లయితే ఆగిన పనులన్నీ శీఘ్రంగా కదులుతాయి. ఈశాన్య దిక్ప్రయాణం ఈరోజు కలిసి వస్తుంది. నేటికి మాత్రం కలిసి వచ్చే రంగు ఈ రాశి వారికి తెలుపు. అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి ఈ రోజున 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. సంపాదించిన ధనం నిలబడాలన్నా, వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. చాలామంది ధనం ఎంత సంపాదించినప్పటికీ వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి ధనం లేకుండా సంపాదించిన ధనం ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడటానికి, సంపాదించిన ధనాన్ని పెద్ద మొత్తంలో దాచిపెట్టుకునే శక్తి లభించటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి విధి విధానం 8 ప్రమిదల విధి విధానం. ఈ 8 ప్రమిదల విధి విధానం అనేది శుక్రవారం రోజు పాటించాలి. శుక్రవారం రోజు మీరేం చేయాలంటే మీ పూజా మందిరంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర 8 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ 8 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయాలి. ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా 8 ఎర్రటి కొత్త మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించిన తర్వాత ఈ 8 ప్రమిదల దగ్గర కూడా 8 రకాలైనటువంటి తీపి పదార్థాలు లక్ష్మీదేవికి ఉంచి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత ఈ 8 రకాలైనటువంటి తీపి పదార్థాలు కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించడంతో పాటుగా ఇతరులకు కూడా పంచిపెట్టాలి. ఈ 8 ప్రమిదల పరిహారం కనీసం 6 శుక్రవారాలు చేసినట్లయితే 6 శుక్రవారాలు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సంపాదించిన ధనం నిలబడుతుంది. వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. అలాగే వృధా ఖర్చులు తగ్గిపోవాలన్నా, సంపాదించిన ధనం నిలబడాలన్నా శుక్రవారం లక్ష్మీ పూజ చేసేటప్పుడు గోధుమ పిండిని తడిపి చిన్న చిన్న ఉండలుగా చేయాలి. 21 గోధుమ పిండి ఉండలు లక్ష్మీదేవి పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ 21 గోధుమ పిండి ఉండలు జలచరాలకు ఆహారంగా వేయాలి. ఇలా శుక్రవారం పూట ఈ గోధుమ పిండి ఉండలు జలచరాలకు ఆహారంగా వేస్తూ ఉంటే కూడా సంపాదించిన ధనం నిలబడుతుంది. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉన్నట్లయితే, కూడబెట్టలేక ధనం ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి జమ్మి చెట్టు కొమ్మకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే శుక్రవారం రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ జమ్మి చెట్టు దగ్గర గోమయంతో శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గులు వేయండి. జమ్మి చెట్టుకి అన్ని వైపులా కూడా బియ్యపిండితో ముగ్గులు వేయండి. ఆ తర్వాత జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి పుష్పాలు వేసి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టుకి 8 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ జమ్మి చెట్టుకి ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి ఒక కొమ్మను తెచ్చుకొని మీ గృహంలో ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. శుక్రవారం జమ్మి చెట్టును పూజించి ప్రదక్షిణలు చేస్తూ ఓం శమీవృక్ష దేవతాయై నమో నమః అని స్మరించుకుంటూ ఉత్తర దిక్కు వైపు ఉన్నటువంటి జమ్మి చెట్టు కొమ్మను తెచ్చి ధనం దాచుకునే ప్రదేశంలో ఏర్పాటు చేస్తే క్రమక్రమంగా మీకు ఖర్చులు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సంపాదించిన ధనం నిలబడుతుందని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే ఏ గృహంలో అయితే శుక్రవారం పూట లక్ష్మీ పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి పాయసాన్నం కానీ బెల్లం పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత 9 సంవత్సరాలలోపు బాలికలు 5గురిని గృహానికి పిలిచి వాళ్లకు ఆ ప్రసాదాన్ని ఇస్తారో ఆ గృహంలో క్రమక్రమంగా వృధా ఖర్చులు తగ్గిపోతాయి. సంపాదించిన ధనం అనేది లక్ష్మీ కటాక్షం వల్ల నిలబడుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి.
ధనాన్ని కూడబెట్టుకునే విధంగా శుభాన్ని లాభాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే వాహనాలకు దృష్టి దోషం అనేది పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే, వాహన ప్రయాణాలు సురక్షితంగా జరగాలంటే, వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఎటువంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.